హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులా రాశి వారి జాతకులు ఈ యొక్క ఆగస్టు మాసంలో 9వ తేదీ అనగా శ్రావణ శుక్రవారం తిథి నాగ పంచమి కూడా కలగలసి రాబోతోంది. ఇంతటి అత్యుత్తమ తిథి రోజున తులా రాశి వారి జాతకులు మీ జీవితంలో జరగబోయేది తెలుసుకుంటే గనక మీరు షాక్ అయిపోతారు. మధ్యాహ్నం 1 గంట తరువాత మీ జీవితంలో ఇది జరగబోతోంది. ఈ యొక్క వార్త మీ జీవితంలో ఖచ్చితంగా వినవస్తోంది. తులా రాశి వారి జాతకులు చాలా వరకు కూడా ఈ యొక్క వార్త మీరు ఎదురు చూస్తున్న వార్త అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కూడాను ఈ యొక్క శుభవార్త కోసం తులారాశి జాతకులు వేచి ఉన్నారు. అనూహ్యంగా ఈ వార్తను వింటారు. విన్న వెంటనే మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు, స్తబ్దుగా ఉండిపోతారు. ఎందుకంటే వేచి ఉన్నటువంటి వార్త వినవస్తున్నారు అంటే మీరు నిజంగానే ఈ మాత్రమో సంభ్రమాశ్చర్యాలకు గురికాక తప్పదు. అసలు తులారాశి వారి జాతకులకు ఈ రోజున ఏం జరగబోతుంది, ఎటువంటి సంఘటన వీరి జీవితంలో ఎదురు కాబోతుంది, ఆ యొక్క వార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, వ్యవసాయంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, మనశ్శాంతి లేకపోవటం, సంతానం కలగకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి వల్ల నష్టాలు రావటం, శత్రువుల వల్ల ఇబ్బంది పడటం, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తుల్లో తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. తులారాశి వారి జాతకులు ఈ రోజున నాగపంచమి శ్రావణ శుక్రవారం కలగలసి వచ్చిన రీత్యా గ్రహాల్లో ఎన్నో రకాలైనటువంటి సానుకూల మార్పులు మీకైతే కలగబోతున్నాయి. ఈ యొక్క మార్పులు మీరు అస్సలు ఊహించని విధంగా ఉంటాయి. అనుకోని పనులు జరుగుతూ ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి అయిపోతూ ఉంటాయి. చాలా త్వరితగతిన మీ జీవితంలో సంతోషం వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే శని భగవానుని యొక్క అనుకూల ఫలితాలు అయితే ఈ రోజున మీకు ఖచ్చితంగా కలగబోతున్నాయి. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారో, పరిస్థితులు సానుకూలంగా మారడమే కాకుండా గ్రహాలు సర్వ హక్కులు ఇచ్చేశాయి తులారాశి జాతకులకు. ఈ రోజు మీకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ రోజు చాలా సంతోషపడతారు. మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారి జాతకులు ఒక పని అనుకుంటే గనక ఖచ్చితంగా ఆ పనిలో 100% తమ యొక్క కష్టాన్ని పెడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా కష్టం లేకుండా ఏది పొందుకోవాలి అనే తత్వము ఈ రాశి జాతకులకు అస్సలు ఉండదు. వీరు కష్టపడ్డమే కాకుండా వీరికి దక్కిన ఫలితం కూడాను అస్సలు నిరుపయోగం చేసుకోరు. వీరికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వచ్చిన ధనాన్ని వచ్చినట్లుగా పొదుపు చేసుకునేటటువంటి తత్వం కలిగి ఉంటారు. అవసరం మేరకే ధనాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అనవసరమైన చోట ఒక్క రూపాయి కూడా అస్సలు పెట్టరు. అయితే మీకు ఊహించని విధంగా ఈ రోజున మధ్యాహ్నం 1 గంట దాటాక ఒక వార్త వినవస్తున్నారు. ఈ వార్తను వినాలని ఎప్పటి నుంచో తప్పించిపోతున్నారు తులారాశి జాతకులు. ఖచ్చితంగా అర్హులకు మాత్రమే ఫలితాలు దక్కుతాయి అనేది ఈ రోజున రుజువు అవుతోంది. సమాజంలో ఈ రోజు నుంచి కూడాను మీరంటే ఒక రకమైనటువంటి మంచి పేరు కలుగుతుంది, మంచి భావన కలుగుతుంది. మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి అనే తత్వము పెరుగుతుంది. చిన్న వయసులో ఉన్న తులారాశి వారి జాతకులు మిమ్మల్ని అందరూ కూడా రోల్ మోడల్ గా తీసుకుంటారు. ఎందుకంటే మీరు చేసే మంచి కార్యక్రమాలు ఆ విధంగా ఉంటాయి. మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు మరింతగా పెరగబోతున్నాయి. ఈ రోజున వ్యాపార సంస్థల్లో మీరు చేసినటువంటి లావాదేవీల తాలూకా మంచి ఫలితాన్ని, గుడ్ న్యూస్ అనేది మధ్యాహ్నం 1 గంట తర్వాత తులారాశి జాతకులు పొందుకోబోతున్నారు. ఈ వార్త విన్నప్పటి నుంచి కూడాను మీ ఆనందం అస్సలు అవధులు లేకుండా పోతుంది.
కుటుంబ సభ్యులు కూడాను ఎంతో ఆనందిస్తారు. మిమ్మల్ని చూసి చాలా మంది కూడాను ఈ రోజున గర్వపడతారు. మీరు అనుకున్న విధంగా వ్యాపారాన్ని మొదలుపెట్టి అందులో ఈ రోజున సక్సెస్ ని చూడడం అంటే మామూలు విషయం కాదండి. అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారం అయినా కూడాను ఈ రోజున మాత్రం మీకు తొలి అడుగు పడబోతుందని చెప్పాలి. అనుకున్న పని అనుకున్నట్లుగా ఈ రోజున సజావుగా జరిగిపోతుంది. అయితే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో తులారాశి జాతకులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ అనుకున్న ఉద్యోగం కోసం మీరు ఎవరైతే వేచి ఉన్నారో ఉద్యోగ రీత్యా మీకు ఫోన్ కాల్ అనేది రాబోతుంది. లేదా మెయిల్ రూపంలో అయినా సరే వారి యొక్క అనుమతి మీకు లభిస్తూ మీకు ఆఫర్ లెటర్ కూడా రాబోతూ ఉన్నది. ఈ రోజున నిరుద్యోగులకు ఖచ్చితంగా పంట పండిందని చెప్పాలి. మీరు అనుకున్న ప్యాకేజీతో కూడినటువంటి ఉద్యోగం మీకు దక్కబోతుంది. నచ్చిన పనిని ఎంతో ఇష్టంగా మొదలు పెట్టబోతున్నారు. ఈ రోజున తల్లిదండ్రులకు కూడాను మిమ్మల్ని చూసి చాలా ఆనందమేస్తుంది. ఇక ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ ఏ మాత్రము కూడా దక్కకుండా ఉండదు. ఈ రోజున ప్రమోషన్ కి సంబంధించినటువంటి అడుగులు వడివడిగా పడిపోతాయి. గౌరవ అధికారులు మీ వద్దకు వచ్చి మరి మీ యొక్క టాలెంట్ ని గుర్తిస్తూ ఈ యొక్క ఆఫర్ లెటర్ ని మీకు అందజేస్తారు. ఇక విద్యార్థుల పరంగా చూస్తే గనక ఈ రోజున ఎంతో శుభకరమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక మీరు వినవస్తున్నటువంటి ఈ యొక్క వార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను మీ లక్ష్యానికి చేరువ చేసింది అన్నట్లుగా మీ మనసు అభిప్రాయపడుతుంది. అది ఏమిటంటే గనక నచ్చిన మెచ్చిన విద్యా సంస్థల్లో సీటు లభించడం కావచ్చు, లేకపోతే రాసినటువంటి పోటీ పరీక్షల్లో అనుకున్న దానికంటే ఉత్తమమైన మార్కులను మీరు సాధించడం కూడా కావచ్చును. ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలను తులారాశి వారి జాతకులు ఈ యొక్క ఆగస్టు మాసంలో 9వ తేదీ శుక్రవారం శ్రావణ శుక్రవారం నాగపంచమి కలగలసి వచ్చినటువంటి ఈ రోజున వినవస్తున్నారు. ఎంతో బాగుంటుంది మీ జీవితం. ఎన్నో రకాల అపార్థాల నుంచి ఈ రోజున బయటపడతారు. మీ కళ్లకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి అబద్దాల దొంతరులు వీడిపోతాయి. అందరితో ఈ రోజున సఖ్యంగా ఉంటారు. ఎంతో సంతోషంగా ఉంటారు. అందరితో సంతోషంగా ఉండడమే కాకుండా మీ యొక్క జీవితంలో ముందడుగు వేయడం, ఈ రోజున దానికి సంబంధించిన వార్తలు వినడం కూడా మీకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ రోజు చాలా వరకు కూడా బ్రహ్మాండవంతంగా ఉంటుందని చెప్పాలి. తులారాశి వారి జాతకులకు మీరు నచ్చిన మెచ్చినటువంటి పనులను ఈ రోజున ఆ యొక్క ఫలితాలను పొందుకోబోతున్నారు. నిర్లక్ష్యాన్ని మాత్రం పక్కన పెట్టండి. ఇక్కడ ఒక విషయం మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి. ఈ రోజునే కాదండి, ఎప్పుడైనా కూడాను తులారాశి వారి జాతకులు గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. మీ యొక్క ఆలోచనలు మీ వద్దే ఉంచుకోండి. వేరే వారికి ఈ యొక్క ఆలోచనల గురించి తెలియచెప్పే ప్రయత్నం చేయొద్దు. ఆర్థిక ప్రగతి కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందాలి అంటే గనక ఓర్పు సహనం ఉండాలి. ఈ యొక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి. తులారాశి వారి జాతకులకు పట్టుదల కాస్త ఎక్కువే, అయితే మీకు ఓర్పు అనేది తక్కువ అని చెప్పాలి. ఏదైనా మంచి ఫలితం పొందుకోవాలంటే ఆలస్యమే అవుతుంది. ఈ విషయంలో మాత్రం మీరు ఈ రోజున ఖచ్చితంగా అనుభూతి చెందుతారు. ఆలస్యమైన వచ్చే ఫలితము మీకు మానసికంగా ఎంత హాయిని ప్రశాంతతను కలగజేస్తుందో ఈ రోజున అయితే మీరు అర్థం చేసుకోగలుగుతారు. మొత్తం మీద చూస్తే గనక తులారాశి వారి జాతకులు ఈ రోజున మాత్రము మీ జీవితానికి హాయిని ఇచ్చే వార్తను, ప్రశాంతతను కలగజేసే వార్తను, మీకు ఆనందాన్ని ఇచ్చే వార్తను అయితే మధ్యాహ్నం 1 గంట దాటాక వినవస్తున్నారు. ప్రతి రంగంలో ఉన్న తులారాశి వారి జాతకులకు మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఈ రోజున అయి తీరుతుంది. ఫలితం కూడా ఈ రోజున దక్కబోతోంది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఈ రోజు ఎంత హాయిగా ఉండబోతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు మొట్టమొదటిసారిగా మా ఛానల్ ని చూస్తూ ఉన్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.